సభ సెగ్మెంట్ లో అవినాష్ రెడ్డి షర్మిల మధ్య పోరు రసవత్రంగా ఉండనుంది. ఇక్కడ వరకు అంతా ఓకే. మరి త్వరలో జరిగే ఎన్నికల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి? మరోసారి కొడుకు కోసం పనిచేస్తుందా లేక కుమార్తె గెలుపు కోరుకుంటుందా? కడప గడపలో తొలిసారి రెండు వైఎస్ కుటుంబాల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? కడప లోక్సభ సెగ్మెంట్ పైనే అందరి చూపు. తొలిసారి వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోటీ. సై అంటే సై అంటున్న అక్క తమ్ముడు. మరి విజయమ్మ ఎవరి వైపు? తల్లి ఆశీర్వాదం కొడుక్క కూతురిక? ఏపీలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది కడప లోక్సభ. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కడపలో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోటీ జరగనుంది. కడప అంటేనే వైఎస్ కుటుంబం. అటువంటి చోటే ఆ కుటుంబ సభ్యుల మధ్య పోటీ అంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. షర్మిలకు అవినాష్ రెడ్డి తమ్ముడవుతాడు. వీరంతా ఒకే వంశవృక్షానికి చెందినవారు. దీంతో అందరి దృష్టి కడపపైనే ఉంది. కడప రేసులోకి షర్మిల ఎంట్రీతో యుద్ధం ఇక వైసీపీ కాంగ్రెస్ మధ్య ఉండనుంది. టీడీపీ నుంచి అభ్యర్థి ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. షర్మిల ఎక్కువగా వైసీపీ ఓట్లను చీల్చుతారు. ఇది టీడీపీ అభ్యర్థికి భారీ అడ్వాంటేజ్. కానీ వైసీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉండటం, వైఎస్ కుటుంబానికి ఎక్కువగా అభిమానులు ఉండటం వంటి రకరకాల ఈక్వేషన్స్ తెరపైకొస్తున్నాయి. ఇదే టైంలో తల్లి విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారు? కొడుకును గెలిపించుకుంటారా, బిడ్డను గెలిపించుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అందుకే కడప సీటు ఈసారి ఎన్నడూ లేని ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కడపలో ఆట మామూలుగా ఉండదు. వివేక హత్య కేసు ప్రభావం ఎవరిపై పడుతుంది? మూల్యం చెల్లించుకునేదెవరు? కడప పార్లమెంటు స్థానం పరిధిలో బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు వైసీపీనే గెలుచుకుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు వైఎస్ కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు కూడా తోడుకానున్నాయి. షర్మిల వైపు సానుభూతి నడిచినా, వైఎస్ కుటుంబ అభిమానులు మొగ్గు చూపినా వైసీపీకి భారీ ప్రమాదమే. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో షర్మిల దిగనుండటంతో ఆమెకు ఈ ఎన్నికలు ఒక హెచ్చరికలా పనిచేస్తాయి. తాను గెలుపొందడమే కాదు, వైసీపీకి దారుణంగా దెబ్బతీయాలని షర్మిల భావిస్తున్నారు. అంతే ఆమె రెండు లక్ష్యాలతో అడుగులు వేస్తున్నారు. ఒకటి తాను గెలవటం, రెండోది వైసీపీ ఓటమి. ఇందులో ఏ ఒక్కటి తక్కినా ఆమెకు సంతృప్తికరమే. ఎటు మూల్యం చెల్లించుకునేది వైసీపీయే. అందుకే ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తుంది. మరెవరి లక్ష్యం నెరవేరుతుందో, ఎవరికి విజయం దక్కుతుందో అన్నది ఓటర్లు డిసైడ్ చేస్తారు. అన్నిటికీ మించి ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసు ప్రభావం చూపే అవకాశం ఉంది. వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడనేది సిబిఐ కూడా చెబుతున్నమాట. అందుకే ఈ ఎన్నిక ఒక రెఫరెండంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే వివేక హత్య వెనుక వైసీపీ నాయకులు ఉన్నారన్న వాదనను ప్రజలు అంగీకరించలేదని బలమైన సంకేతాలు ఇవ్వచ్చు. అదే షర్మిల కానీ ఆమె చీల్చే ఓట్లతో టీడీపీ గెలుపొందితే మాత్రం వైసీపీకి ఇబ్బందికర పరిణామం. ఒక్క కడప పార్లమెంటు స్థానమే కాదు, దాని పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలపై సైతం ఆ ప్రభావం చూపుతుంది. వైసీపీకి భారీ మూల్యం తప్పదు. వైఎస్ కుటుంబ చరిత్ర కూడా మసకబారుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి వెళ్లారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తల్లి విజయలక్ష్మి మద్దతు జగన్కు ఉన్నట్లేనా అని చర్చించుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపులపాయకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి వచ్చారు. కుమార్తె షర్మిలను కూడా ఆశీర్వదించారు. అంటే అటు కుమారుడికి ఇటు కుమార్తెకు కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు. తన ఇద్దరు బిడ్డలు 2 కళ్లలాంటి వారని వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు విజయమ్మ ప్రకటించారు. ఇద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని, అది దైవ సంకల్పమని సర్ది చెప్పుకున్నారు. తాను కుమార్తె దగ్గర ఉండటానికి రాజీనామా చేశానన్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. షర్మిల కూడా ఏపీకొచ్చారు. జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అంటే 2 కళ్లలో ఒక కంటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితిలో విజయమ్మ పడిపోయారు. ఎవరిని వదులుకోలేకపోతున్నారు. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచినా వెళుతున్నారు. తల్లిగా ఇంతకాలం ఈ విమర్శలను ఖాతరు చేయలేదు.
ఇద్దరికీ తల్లినే. ఇద్దరి భవిష్యత్తు బాగుండేలా ఉండాలని చేతనైన సహకారం నేను అందించాను. ఇద్దరికీ తల్లిగా మరి అక్కడ ఇక్కడ కూడా ఉన్నాను. కానీ ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇక జరగబోయేది ఒక ఎత్తు. దేవుని దయతో మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం, విశ్వాసం నాకుంది. జగన్ వైపు ఉండటానికి విజయమ్మ కూడా ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే జగన్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానంగా పేరు వినిపిస్తున్న అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. వివేకాను చంపింది అవినాషేనని షర్మిల గట్టిగా ఆరోపిస్తున్నారు. తన ఎంపీ టికెట్ కోసం పోరాడినందుకే ఆయనను చంపేశారని షర్మిల బాధపడుతున్నారు. అందుకే సునీత కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నారు. అవినాష్ రెడ్డికి జగన్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడినందున షర్మిల విరుసుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరపున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయాను. వైఎస్ షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఆమె ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అది ఎక్కడో కాదు, కడప పార్లమెంటు నియోజకవర్గంలో. కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలమ్మ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈ ఎన్నికలతో షర్మిల తన రాజకీయ సత్తా ఏంటో నిరూపించుకోనున్నారు. తేడా కొడితే మాత్రం ఇక తలెత్తుకోలేని పరిస్థితి. అందుకే షర్మిల పెద్ద సాహసానికే ఒడిగట్టారన్నది వైఎస్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. వైఎస్ మరణం తర్వాత ఆమె నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. తన అన్న జగన్కు అండగా నిలిచేందుకు పాదయాత్ర చేశారు, ప్రచారం నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్కు షర్మిలకు రాజకీయంగా తలెత్తిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. పాలేరు నుంచి పోటీ చేయాలి కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. చివరకు ఎన్నికల సమయం వచ్చేసరికి పోటీ నుంచి తప్పుకున్నారు. తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. దీంతో ఆమె రాజకీయ ప్రస్థానం తెలంగాణ నుంచి ఏపీకి మార్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఎంచుకున్న కడప పార్లమెంటు నియోజకవర్గం అంటే వైఎస్ కుటుంబానికి అడ్డా అని చెప్పాలి. 1989 నుంచి ఆ స్థానం నుంచి మరొకరు గెలవలేదు. అంతటి ఏకపక్షంగా ఉంటుంది ఇక్కడి ప్రజల తీర్పు. 3.5 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కడప పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. 1989, 1991, 1996, 1998లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి గెలవగా 1999, 2004లో వైఎస్ వివేకానందరెడ్డి విజయం సాధించారు. 2009, 2012లో వైఎస్ జగన్, 2014, 2019లో వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు. అంటే వైఎస్ ఇంటి పేరుకే జనం జై కొట్టారు తప్పించి మరొకరికి ఇక్కడ గెలిపించలేదు. కానీ ఈసారి విభిన్నమైన పరిస్థితి. వైసీపీ నుంచి మూడోసారి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి తొలిసారి వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు కడప ప్రజలు వీరిలో ఎవరిని గెలిపిస్తారన్నది మాత్రం రాష్ట్రమంతటా ఆసక్తితో ఎదురుచూస్తుంది. ఇద్దరు వైఎస్ కుటుంబీకులే. అన్నా చెల్లెల సమరంలో విజయం ఎవరిని వరిస్తుంది అన్నది ఇప్పుడే తెలియకున్నా ఒకటి మాత్రం నిజం, షర్మిల తనకు తాను రాజకీయ పరీక్షను పెట్టుకోనున్నారు. మొత్తం మీద కడపలో మాత్రం ఈసారి ఆట మామూలుగా లేదు. సో ఓవరాల్ గా విజయమ్మ మనసు షర్మిల వైపే ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం కుమారుడితో పెద్దగా మాటల్లేవు. ఆమె షర్మిల వద్దే ఉంటున్నారు. తల్లి కూడా దూరమైందని రాజకీయంగా వచ్చే విమర్శలు తప్పని చెప్పడానికి అప్పుడప్పుడు సెంటిమెంట్ ప్రయోగించి విజయమ్మను తనతో కనిపించేలా చేసుకుంటున్నారు. ఏదేమైనా కుమార్తెకు అండగా ఉంటానని విజయమ్మ చెప్పలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది.